ప్రతిసారి ధ్యాన పోకడ ప్రపంచానికి గొప్ప మార్గం చూపించింది, నూతన మార్గం చూపించింది. అరే ధ్యానం చేయొచ్చు, ఇంత చేసుకుని ఇంత బాగుంటుందా, ఇంత ఈజీనా, ఇంత బాగుంటుందా లైఫ్ ధ్యానం చేస్తే అని చెప్పింది ప్రతిసారి. వేరే వాళ్ళంతా ఆశ్రమంలో కూర్చొని నువ్వు రా నేర్పిస్తాను నువ్వు నా రాముని తీర్చేసుకొని చెప్పారు. కానీ అట్టగా ఈయన పోయి అందరి దగ్గరికి ధ్యానం నేర్పడానికి కూర్చోబెట్టి నేర్పించాడు. వికాసవంతులు చేశాడు అతన్ని. ధ్యాన వికాసం చేసిన ఈయన సొంతంగా కూర్చొని ధ్యాన వికాసం చేశాడు. అందుకే తిరుగుతా పోయాడు. తన హెల్త్ ఏమీ చూసుకోకుండా తిరిగాడు, చేశాడు. ఎక్కడికైనా తన తత్వం మార్చుకోవాలా, తత్వం సేమ్, తన తత్వం మార్చుకోలే, తాను మారలేదు, ప్రజల్ని మార్చాడు. మాదాక ధ్యానాన్ని చేర్చావుగా, శ్వాసే గురువన్నావుగా, వేవేల హృదయాల్ని తడిమావుగా, గ్రామాలు దేశాలు తిరిగావుగా. అప్పటికే బాగా పీక్ స్టేజ్లకు వచ్చాం. బాగా అన్ని చోట్ల చాలా సెంటర్స్ వచ్చాయి, విపరీతంగా వచ్చారు, విలేజెస్ వచ్చాయి. ఆంధ్ర, కర్ణాటక అదంతా కూడా బాగా కవరేజ్ అయింది. తమిళనాడు కొద్దిగా అయింది. నార్త్ స్టేట్స్ కూడా చాలా తక్కువ అప్పటికి. సో సౌత్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. సో అక్కడి నుంచి బాగా స్ప్రెడ్ అయింది కూడా. ఇంకా సారు మామూలుగా చిక్కడం కష్టమైంది అప్పటికే. మామూలుగా సార్ దగ్గర ఊరికి రమ్మనాలంటే కూడా చాలా కష్టమైపోయింది. ఎప్పుడో 2 monthsకో 3 monthsకో ఇట్లా బాంబే వెళ్తున్నావు, అట్లా వెళ్తున్నావు, రావాల్సిందే తప్పితే అదే పనిగా రావడం అనేది కష్టమైపోయింది. సో అప్పటికి ఆయన అనుకున్న లక్ష్యం అయితే దగ్గరికి వచ్చేస్తూ వచ్చారు. అంటే ఆయన అనుకున్న లక్ష్యం ప్రపంచం అయితే అది